అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఈజ్ కాంప్లెక్సిటీ అనాలిసిస్ అనమాట. మనకి సిఎస్లో కంప్యూటర్ సైన్స్లో బేసిక్గా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, డెవాప్స్, వాట్ ఎవర్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కాంప్లెక్సిటీ అనాలిసిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అనేది ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. బట్ ద పాయింట్ ఈజ్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ must known to every CS engineer. Okay, so అందువల్ల ప్లీజ్ వాచ్ ద వీడియో కంప్లీట్లీ సో దట్ యూ కెన్ గెట్ ద కంప్లీట్ ఐడియా. బిఫోర్ స్టార్టింగ్ ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ దాంతోపాటు ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. నిజంగా మీరు కష్టపడుతున్నారు బాగా అనుకుంటే ఆపర్చునిటీస్ కూడా అవే వస్తాయి. వన్ సచ్ స్టోరీ ఈజ్ ద స్టోరీ ఆఫ్ నవనీత్ రెడ్డి అనమాట. సో నవనీత్ రెడ్డి అనే ఈ క్యాండిడేట్ బేసిక్గా హైదరాబాద్ దగ్గరలోనే ఒక చిన్న గ్రామంలో బేసిక్గా నివసించేవారు. అండ్ వాళ్ళ నాన్నగారు కూడా హీ వాజ్ అ ఫార్మర్ అనమాట. చిన్నప్పటి నుంచే హీ వాజ్ కంప్లీట్లీ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ కోడింగ్. అండ్ ఎప్పుడైతే తనకి కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఏర్పడిందో అప్పటి నుంచి దాని గురించి కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేయడం కానీ చదవడం కానీ స్టార్ట్ చేశాడు. అండ్ హీ వాజ్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ ఇన్ కోడింగ్. సో ఒక్కసారి కోడింగ్లో వెన్ హీ హ్యాడ్ ద రిక్వైర్డ్ స్కిల్స్, ఆ తర్వాత ఆబ్వియస్లీ గెటింగ్ అ జాబ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టు ప్రూవ్ యువర్ స్కిల్స్. కాబట్టి హీ వాజ్ కైండ్ ఆఫ్ ట్రయింగ్ టు గెట్ అ జాబ్. అండ్ తనకి సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ కూడా వచ్చింది. ఓకే, సో బేసిక్గా ఈ వ్యక్తి ఏం చేశారంటే వెన్ హీ వాజ్ షూర్ ఆఫ్ హిస్ స్కిల్స్, సో స్కిల్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు కావాల్సిందల్లా ఒక జాబ్ అని ఫిక్స్ అయిన వెంటనే హీ వెంట్ టు రీ లెవెల్ అనమాట. సో రీ లెవెల్లో టెస్ట్ ఇచ్చాడు. అండ్ టెస్ట్ ఇచ్చిన 15 days లోపల హీ గాట్ ద జాబ్. మీకు తెలిసిందే రీ లెవెల్ బై అన్ అకాడమీ. ఈ ప్లాట్ఫామ్లో మీరు చేసేది ఏంటి అంటే ఫ్రీగా వెళ్తారు, టెస్ట్లు ఇస్తారు. అండ్ టెస్ట్లు ఇచ్చాక దాంట్లో మీకు వచ్చిన స్కోర్ బట్టి ఆబ్వియస్లీ రీ లెవెల్లో ఉన్న కంపెనీస్ మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి పిలుస్తాయి. ఆ ఇంటర్వ్యూస్లో బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యువర్స్. సో బేసికలీ ఇన్ దట్ వే బేసిక్గా నవనీత్ రెడ్డి తన స్కిల్స్ని ఉపయోగించుకుని రీ లెవెల్ని ఉపయోగించుకుని హీ గాట్ అ జాబ్. నౌ ద పాయింట్ ఈజ్ ఈవెన్ యూ కెన్ డూ దట్. సో బేసిక్గా రీ లెవెల్లో ఇవాళ దాకా టిల్ డేట్ 30 crore ప్లస్ వర్త్ జాబ్స్ అనేవి ఆల్రెడీ క్యాండిడేట్స్కి ఆఫర్ చేయబడ్డాయి. అండ్ ఓన్లీ లాస్ట్ మంతే ప్రతిరోజు 36 lakhs వర్త్ జాబ్స్ అనేవి ఎవ్రీ సింగిల్ డే ఆఫర్ చేయబడ్డాయి అన్నమాట. దాంతోపాటు ఆబ్వియస్లీ మీకు జాబ్ వచ్చాక ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ గుడ్ అండ్ మీరు వాళ్ళ యొక్క లీడర్ బోర్డ్లో టాప్లో ఉంటే అమేజింగ్ గుడీస్ లైక్ మ్యాక్ కానివ్వండి, ఐఫోన్ కానివ్వండి, అగైన్ ఇవన్నీ కూడా వాళ్ళు మీకు గిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఐ వాచ్ కానివ్వండి. కరెక్ట్. సో ప్రస్తుతానికి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇంకొక 3 న్యూ కైండ్ ఆఫ్ టెస్ట్స్ లాంచ్ చేశారు. అంటే ఎలా ఉంటుంది అంటే రీ లెవెల్లో దేర్ విల్ బీ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ బిలాంగింగ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డొమైన్స్ అనమాట. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి ఒక టెస్ట్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ విధంగా 3 కొత్త టెస్టులు లాంచ్ చేశారు. ఒకటేమో గ్రాఫిక్ డిజైన్కి, ఒకటేమో ఫైనాన్స్కి, అండ్ ఒకటేమో మెకానికల్ ఇంజనీరింగ్కి. ఓకే, అది కాకుండా ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి, ప్రోగ్రామింగ్కి, సేల్స్కి, ప్రోడక్ట్ మేనేజ్మెంట్కి, అనలిటిక్స్కి, హెచ్ఆర్కి ఆల్రెడీ బోల్డెన్ ఉన్నాయి. జస్ట్ గో ఆన్ టు ద ప్లాట్ఫామ్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. జస్ట్ క్లిక్ దాట్, ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి, సైన్ అప్ అవ్వండి అండ్ మీకు స్కిల్ ఉన్న డొమైన్లో టెస్ట్ ఇచ్చేయండి. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఏంటి అంటే మీకు కావాల్సిందల్లా స్కిల్స్ అంతే. ఓకే, మినిమం రిక్వైర్మెంట్ ఏంటి అంటే 18 years ప్లస్ ఉండాలి మీరు, అండ్ స్కిల్స్ బాగుండాలి. మీ డిగ్రీ, మీ యొక్క సిజిపిఏ, మీ యొక్క బ్రాంచ్, నథింగ్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. జస్ట్ గో హెడ్ అండ్ సైన్ అప్ అయిపోండి. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఐ క్లియర్ ద స్క్రీన్. నౌ టాపిక్లోకి వచ్చేస్తే ఈ కాంప్లెక్సిటీ అనాలిసిస్ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే మీకు ఒక చిన్న విషయం తెలియాలి. ఏంటి అంటే మన కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఫీల్డ్ ఉందో ఈ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఎనీ డొమైన్ మనం చేసేది ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం యాజ్ అ సిఎస్ ఇంజనీర్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు లెట్స్ సే వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ PB1. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేందుకు వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ సొల్యూషన్స్. అంటే మనకి రియల్ వరల్డ్లో కూడా, రియల్ లైఫ్లో కూడా
ఒక ప్రాబ్లం వస్తే దాన్ని రకరకాల సొల్యూషన్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా దీంట్లో కూడా వీ విల్ హ్యావ్ సొల్యూషన్ 1, వీ విల్ హ్యావ్ సొల్యూషన్ 2, వీ విల్ హ్యావ్ సొల్యూషన్ 3. ఆ విధంగా ప్రాబ్లమ్ని బట్టి రకరకాల సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే నా దగ్గర 3 సొల్యూషన్లు ఉన్నాయి. ఈ మూడింటిని వాడుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం. అంటే లెట్సే మనకి ఒక రకంగా అవుట్పుట్ కావాలి, అంటే ఇన్పుట్ ఇచ్చాము, దాన్ని ప్రోగ్రామ్ ద్వారా కైండ్ ఆఫ్ మ్యానిపులేట్ చేసాము, అవుట్పుట్ కావాలి. ఓకే, సో ఈ సొల్యూషన్ 1 ద్వారా మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినా, సొల్యూషన్ 2 ద్వారా చేసినా, సొల్యూషన్ 3 ద్వారా చేసినా అవుట్పుట్ సేమే వస్తుంది. మరి అలాంటప్పుడు ఈ మూడిట్లోంచి ఏ సొల్యూషన్ మీరు బేసిక్గా అడాప్ట్ చేసుకుని మీ యొక్క సాఫ్ట్వేర్లో, ఓకే, ఆర్ మీ యొక్క యాప్లో ఆర్ మీ యొక్క వెబ్సైట్లో దేన్ని రాస్తారు ఫైనల్ రిలీజ్ వర్షన్లో ఈ మూడిట్లోంచి ఏ సొల్యూషన్ని మీరు తీసుకుంటారు? దట్స్ ద క్వశ్చన్. అండ్ ఆ క్వశ్చన్కే ఆన్సరే మనకి కాంప్లెక్సిటీ అనాలిసిస్ అనమాట. ఓకే, సో బేసిక్గా ఏం జరుగుద్ది అంటే లెట్స్ సే వీ హ్యావ్ 3 పెన్స్ అండి. మన దగ్గర 3 పెన్నులు ఉన్నాయి. ఓకే, ఆ 3 పెన్నుల్లోంచి ఏదో ఒక పెన్ మీరు చూస్ చేసుకోవాలి ఆర్ కొనుక్కోవాలి. మీరు ఏమేమి చూస్తారు దాంట్లో? ఓకే, రేట్ ఏది తక్కువ ఉంది, ఆర్ బేసిక్గా రేట్ బట్టి, ఆర్ ఎల్స్ కలర్ బట్టి, నాకు బ్లూ కలరే కావాలనుకుంటే ఓకే దీంట్లో ఏది బ్లూ కలర్, ఆర్ ఎల్స్ బేసిక్గా ఇంక్ ఎన్ని రోజులు వస్తుంది, ఇంక్ పర్ డే ఎంత బేసిక్గా మనం యూజ్ చేస్తాం అని డిఫరెంట్ పారామీటర్స్ని బట్టి ఒక పెన్ మీరు చూస్ చేసుకుంటారు. అదేవిధంగా ఒక సొల్యూషన్ని చూస్ చేసుకునేటప్పుడు 2 మెయిన్ పారామీటర్స్ ఏంటి అంటే ఎంత టైం తీసుకుంటుంది అండ్ మెమరీలో బేసిక్గా ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేది 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ పారామీటర్స్ అనమాట. సో ఈ టైంని బేసిక్గా మనం జడ్జ్ చేసేందుకు వాడేదే టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్. ఓకే, అండ్ ఈ స్పేస్ని జడ్జ్ చేయడానికి వాడేదే స్పేస్ కాంప్లెక్సిటీ అనాలిసిస్. ఓకే, సో ఈ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మూడిటికి బేసిక్గా చెక్ చేసి, ఆ మూడిటికి చెక్ చేశాక దేనికైతే లీస్ట్ టైం కాంప్లెక్సిటీ అండ్ లీస్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఉందో దాన్ని మనం ఫైనల్ సొల్యూషన్గా యాక్సెప్ట్ చేసి దాన్నే మనం మన యొక్క ఏదైతే రిలీజ్ వర్షన్ ఉంటుందో దాంట్లో అడాప్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, లెట్స్ సే సొల్యూషన్ 1 ఉంది, సొల్యూషన్ 2 ఉంది, రెండే ఉన్నాయి అనుకున్నాం ఫర్ సింప్లిసిటీ. లెట్స్ సే దీనికి స్పేస్ కాంప్లెక్సిటీ తక్కువ, టైం కాంప్లెక్సిటీ ఎక్కువ, దీనికి స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ, టైం కాంప్లెక్సిటీ తక్కువ. నా వాట్ విల్ యూ చూస్? ఏ సొల్యూషన్ తీసుకుంటారు? ద ఆన్సర్ ఈజ్ డెఫినెట్లీ సొల్యూషన్ 2. ఎందుకు అంటే ఇవాల్టి రోజుల్లో స్పేస్, ఓకే, ఆర్ బేసిక్గా మెమరీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ వెరీ చీప్. ఓకే, సో నిజంగా దీనికంటే దీనికి స్పేస్ ఎక్స్ట్రా పట్టినా దట్ ఈస్ ఓకే బికాస్ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. లెట్స్ సే ఇదేమో 10 KB తీసుకుంటుంది, ఇదేమో 1 KB తీసుకుంటుంది, బట్ దీని టైం కాంప్లెక్సిటీ లెట్స్ సే 10 seconds అండ్ దీనిది 1 second. ఈ స్పేస్ డిఫరెన్స్ డజంట్ రియలీ మ్యాటర్, బట్ దిస్ టైమ్ డిఫరెన్స్ రియలీ మ్యాటర్స్. కాబట్టి ఆల్వేస్ వెన్ దేర్ ఈజ్ అ సిచ్యువేషన్ వెన్ యూ హ్యావ్ ట్రేడ్ ఆఫ్ ఉంది, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ, దెన్ యూ విల్ గో విత్ టైమ్ కాంప్లెక్సిటీ ఓన్లీ. ఓకేనా, గ్రేట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద కాంప్లెక్సిటీ అనాలిసిస్. సో ఎలా అనలైజ్ చేస్తాం మనం బేసిక్గా? ఓకే, సో దానికోసం ద పాయింట్ ఈజ్ లెట్స్ సే మీరు ఇన్పుట్ ఇచ్చారు ఎవరికి? ప్రోగ్రామ్ ఆర్ బేసిక్గా ఇది ఒక సొల్యూషన్ ఉంది, దాన్ని ప్రోగ్రామ్గా రాశారు. ఓకే, అండ్ అవుట్పుట్ వచ్చింది. సో ఈ ఇన్పుట్ ఇచ్చాక ప్రోగ్రాంలో రన్ అయ్యి అవుట్పుట్ రావడానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ టైంని మనం ఎగ్జిక్యూషన్ టైం అంటాం. ఏమంటాం? ఎగ్జిక్యూషన్ టైం. లెట్స్ సే వెన్ ద ఇన్పుట్ సైజ్ ఈజ్ లెట్స్ సే ఒక ప్రోగ్రామ్ ఉందండి, అది ఏం చేస్తుందంటే మేబీ ఉన్న నంబర్స్ అన్నిటిని యాడ్ చేసి వాటి యావరేజ్ కనుక్కుంటుంది. ఆర్ ఎల్స్ వాట్ వీ కెన్ సే ఈజ్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ది ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్లోని స్టూడెంట్స్ అందరి యొక్క మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని యావరేజ్ చేసి మనకి ఆన్సర్ చెప్తుంది. ఓకే, సో లెట్స్ సే దేర్ ఆర్ 50 స్టూడెంట్స్. ఓకే, సో దానికి ఎగ్జిక్యూషన్ టైం లెట్స్ సే ఇట్ ఈస్ 1 second ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది? ఇన్పుట్ 50కి ఎగ్జిక్యూషన్ టైం ఈజ్ 1 second. ఓకే, సో ఈ 1 second అనేది ఎగ్జిక్యూషన్
టైం కాంప్లెక్సిటీ కాదు. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఏమంటారు మిస్కాన్సెప్ట్ అనమాట చాలామందికి బయట. సో టైం కాంప్లెక్సిటీ వేరు, ఎగ్జిక్యూషన్ టైం వేరు. ఎగ్జిక్యూషన్ టైం అంటే ఎంత టైం పట్టింది అని చెప్పడానికి. లెట్స్ సే వీ హ్యావ్ 150 స్టూడెంట్స్, ఎగ్జిక్యూషన్ టైమ్ ఈజ్ లెట్స్ సే 1.5 సెకండ్స్. ఆ విధంగా. సో వీ హ్యావ్ ఇన్పుట్ అండ్ వీ హ్యావ్ వాట్ ఎగ్జిక్యూషన్ టైం ఆల్సో. సో బేసిక్గా ఇప్పుడు ఐ జస్ట్ క్లియర్ దిస్. మీరు ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నారు. ఓకే, సో ఒక గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నారు. ఆన్ ద ఎక్స్ యాక్సిస్ యూ హ్యావ్ ఇన్పుట్ సైజ్ అండ్ వై యాక్సిస్ యూ హ్యావ్ ఎగ్జిక్యూషన్ టైం. సో 0కి ఫర్ ఎగ్జాంపుల్ 0 అండ్ లెట్స్ సే 50కి 1, 150కి ఐ థింక్ ఇట్ వాజ్ 1.5, ఆ విధంగా. సో యు ఆర్ కైండ్ ఆఫ్ ప్లాటింగ్ అ గ్రాఫ్. ఓకే, సో ఈ గ్రాఫ్ ఆబ్వియస్లీ దిస్ విల్ క్రియేట్ అ ఫంక్షన్ కదా. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే లెట్స్ సే ఈ విధంగా ఒక ఫంక్షన్ వచ్చింది అనుకోండి. దిస్ ఇస్ వాట్ సైనో కాసో చెప్పొచ్చు. బేసిక్లీ ఇక్కడ 0కి 0 కాదు కాబట్టి లెట్స్ సే ఇట్ ఈస్ కాస్, వాట్ ఎవర్. ఆ విధంగా వీ కెన్ ప్లాట్ అ గ్రాఫ్. ఆర్ ఎల్స్ ఈ విధంగా ఒక గ్రాఫ్ ఉంది, ఆర్ ఎల్స్ ఈ విధంగా ఒక గ్రాఫ్ ఉంది, ఆర్ e⁻x ఉంది, log(x) ఉంది, వాట్ ఎవర్ గ్రాఫ్స్ ఉన్నాయి. సో దానికి కరస్పాండింగ్ మనకి ఒక ఫంక్షన్ వస్తుంది కదా. లెట్స్ సే మన ప్రోగ్రామ్కి ఫంక్షన్ ఏంటి అంటే, మన యావరేజ్ ప్రోగ్రామ్కి లెట్స్ సే ఫంక్షన్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. లెట్స్ సే ద ఫంక్షన్ ఈజ్ 6x² + 2x + 6x + 5 అనుకుందాం. ఆబ్వియస్లీ దిస్ విల్ నాట్ బి ద కేస్, బట్ లెట్స్ సే మన సొల్యూషన్కి దిస్ ఈస్ ద వాట్ ఫంక్షన్ కరస్పాండింగ్ టు ద ఇన్పుట్ సైజ్ అండ్ ఎగ్జిక్యూషన్ టైం. సో ప్లాట్ చేస్తే మనకు వచ్చిన గ్రాఫ్ యొక్క ఫంక్షన్ ఈజ్ దిస్ అనుకుందాం. సో ద పాయింట్ ఈజ్ మనం సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3 మధ్యలో కంపేర్ చేస్తుంది ఏంటి, టైం కాంప్లెక్సిటీ. అండ్ టైం కాంప్లెక్సిటీ ఎప్పుడు కూడా మనం చిన్న చిన్న ఇన్పుట్ వాల్యూస్కి మెషర్ చేయం. మనం ఎప్పుడైనా సరే టైం కాంప్లెక్సిటీ మెషర్ చేసేది ఫర్ లార్జ్ క్వాంటిటీస్. ఓకే, సో లార్జ్ క్వాంటిటీస్ అంటే ఇట్ కెన్ బి లైక్ మనకి 1, 100, 1000 ఇటువంటి సైజెస్ కాదు. సో మేబీ 10⁻6, 10⁻8, 10⁻10, 10⁻100 ఈ సైజెస్కి మనం బేసిక్గా మెషర్ చేస్తాం. సో వెన్ ద ఇన్పుట్ ఈజ్ ఆఫ్ దిస్ సైజ్, ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ అంటే ఇన్పుట్ సైజ్. లెట్స్ సే ఇది ఎక్స్ అండ్ ఇదేమో వై. సో బేసిక్గా వై ఈజ్ ఈక్వల్ టు 6x² + 6x + 5 అనమాట, అది ఉద్దేశం. సో ఇక్కడ వెన్ ఇన్పుట్ సైజ్ ఈస్ దిస్ లార్జ్ అంటే 10⁻10 రేంజ్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ x² ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. ఎక్స్ విల్ బి వెరీ వెరీ స్మాల్ కంపేర్ టు x², కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అండ్ ఇది x⁻0, ఇది ఆబ్వియస్లీ అగైన్, కాబట్టి దీన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తాం. సో మనకి మిగిలిన టర్మ్ ఏంటి, సమ్ కాన్స్టెంట్ ఇంటూ బేసిక్గా 1 సెకండ్, సడన్గా న్యూస్ ఒకటి ఓపెన్ అయిపోయింది తెలియదు నాకు కూడా. ఐ జస్ట్ మినిమైజ్ ఇట్. సో బేసిక్గా అక్కడ మనకి మిగిలింది ఏంటి ఫైనల్గా, సమ్ కాన్స్టెంట్ ఇంటూ బేసిక్గా x², అవునా కదా. లెట్ మీ సెలెక్ట్ ది బ్రష్ అగైన్, ఇంటూ x². సో బేసిక్గా నా వాట్ వీల్ డూ ఈజ్ ఈ y ఏదైతే ఉందో విచ్ ఇస్ ద ఎగ్జిక్యూషన్ టైం, దాన్ని మనం ఏం చేస్తామంటే రిలేటివ్గా నోట్ చేయడం స్టార్ట్ చేస్తాం. రిలేటివ్గా నోట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో వాట్ వీ విల్ డూ ఈజ్ నౌ టైమ్ కాంప్లెక్సిటీ విల్ బి టోల్డ్ యాజ్ ఇట్ ఈస్ రిలేటివ్ టు x². సో బిగ్ O ఆఫ్ x² అని రాస్తాం. లైక్ బిగ్ O ఏంటి అన్నా అంటే లెట్స్ సే మనం ఇందాక గ్రాఫ్ ప్లాట్ చేసాం కదా, ఇదేమో ఇన్పుట్, ఇదేమో ఎగ్జిక్యూషన్ టైం కదా. లెట్స్ సే ఇది మనకు వచ్చిన ఫంక్షన్. ఓకే, సో దీనికి దగ్గరగా ఉండే ఒక ఫంక్షన్ లెట్స్ సే ఇది y1 ఆఫ్ x అనుకుందాం. ఓకే, సో బేసిక్గా ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద టైమ్ కాంప్లెక్సిటీ యాజ్ ఫంక్షన్ ఆఫ్ y1 ఆఫ్ x, దెన్ ఇట్ విల్ బీ ఈక్వల్ టు బిగ్ O ఆఫ్ y1 ఆఫ్ x. అదే దానికి కొంచెం కింద ఉన్న ఫంక్షన్ మీరు తీసుకున్నాను అనుకోండి, ఇట్ విల్ బీ బేసిక్గా ఒమేగా ఆఫ్ ఇది y2 అనుకుంటే y2 ఆఫ్ x, ఆ విధంగా అనమాట. మరి థీటా అంటే లెట్స్ సే వీ హ్యావ్ y3 విచ్ ఈస్ బోత్ బిలో అండ్ అబోవ్. అంటే ఎలా, లెట్స్ సే దిస్ ఇస్ ద ఫంక్షన్. ఓకే,
ఈ ఫంక్షన్కి లైక్ c1 ఇంటూ y3 ఆఫ్ ఎక్స్ ఏమో కింద ఉంది అండ్ c2 ఇంటూ y3 ఆఫ్ ఎక్స్ ఏమో కొంచెం పైన ఉంది. దెన్ బేసిక్గా ఇట్ విల్ బీ theta ఆఫ్ y3 ఆఫ్ ఎక్స్. ఓకే, సో బేసిక్గా దీంటన్నిటిలో కూడా బాగా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆబ్వియస్లీ బిగ్ ఓనే. సో బేసిక్గా లెట్స్ సే మన ఒక సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ బిగ్ ఓ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనుకుందాం. ఆబ్వియస్లీ బిగ్ ఓ అంటే ఏంటి, పైన ఎక్స్ స్క్వేర్ పైన ఉంది అంటే మన గ్రాఫ్ కంటే ఎక్స్ క్యూబ్కి పైన ఉంటుంది కదా. సో ఒక టైం కాంప్లెక్సిటీ లెట్స్ సే ఇట్ ఈస్ బిగ్ ఓ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అయితే ఇట్ విల్ బీ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఆల్సో. ఇట్ విల్ బీ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ ఎక్స్ పవర్ 10 ఆల్సో. ఓకే, ఎనీథింగ్ బిగ్గర్ దెన్ దాట్ విల్ బీ ఆల్వేస్ బిగ్ ఓ ఆఫ్ ఇట్. సిమిలర్లీ మనకి ఒమేగాలో ఎలా అంటే లెట్స్ సే ఇట్ ఈస్ బిగ్ ఆఫ్ బిగ్ ఒమేగా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనుకోండి, దెన్ ఇట్ విల్ బీ ఈక్వల్ టు బిగ్ ఒమేగా ఆఫ్ ఎక్స్ ఆల్సో. ఇట్ విల్ బీ ఈక్వల్ టు బిగ్ ఒమేగా ఆఫ్ log x also. It will be equal to big omega of x power 0 also. Got it? సో ఈ విధంగా మనకి టైం కాంప్లెక్సిటీస్ ఉంటాయన్నమాట. ఓకే, నౌ కమింగ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ యూ కెన్ ఫైండ్ ద టైం కాంప్లెక్సిటీ. లెట్స్ సే వీ హ్యావ్ ఒక లూప్ ఉంది. ఓకే, ఫర్ int I is equal to 0, I less than n, I plus plus. సో ఇన్పుట్ సైజ్ యొక్క ఇన్పుట్ యొక్క సైజ్ ఈజ్ n అనుకుందాం. లెట్సే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్రే ఉంది, సో ARR ఆఫ్ i అని చెప్పేది రాస్తున్నారు, ఒక కోడ్ రాశారు. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అని చూసుకుంటే నా ద పాయింట్ ఈజ్ ఇక్కడ ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది, n టైమ్స్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ n స్క్వేర్ అనుకోండి, ఎన్నిసార్లు రన్ అవుద్ది, n స్క్వేర్ టైమ్స్. లెట్స్ సే దీని యొక్క వాల్యూ సమ్ 10 పవర్ 10 అనుకోండి, ఆబ్వియస్లీ ఎన్నిసార్లు రన్ అవుద్ది, 10 పవర్ 10 టైమ్స్. ఓకే, సో దట్ ఈస్ వై దీని యొక్క టైం కాంప్లెక్సిటీ విల్ బి బిగ్ ఓ ఆఫ్ n అనమాట. బికాజ్ ఇక్కడ n ఎంత ఉంటే అన్నిసార్లు ఇది రన్ అవుద్ది, కాబట్టి ఇట్ ఈస్ బిగ్ ఓ ఆఫ్ n. ఓకే, ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం అనమాట. బట్ లెట్స్ సే ఇఫ్ ఇట్ ఈస్ లెట్స్ సే ఈ విధంగా మనకి లూప్ లేదు, జస్ట్ int x ఈజ్ ఈక్వల్ టు a, ఓకే, తర్వాత int y ఈజ్ ఈక్వల్ టు b, a అండ్ b ఆర్ సమ్ వాల్యూస్, ఆ తర్వాత x ప్లస్ y చేస్తున్నారు. సో ఇక్కడ బేసిక్గా x యొక్క వాల్యూ ఎంతైనా y యొక్క వాల్యూ ఎంతైనా, ఓకే, వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ లెట్స్ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, మీరు x ప్లస్ y చేస్తున్నారు, దిస్ ఈజ్ ద కోడ్ అనుకుందాం. సో ఇక్కడ x వాల్యూ ఎంతైనా y వాల్యూ ఎంతైనా దిస్ విల్ ఆల్వేస్ రన్ ఓన్లీ వన్ టైం. అంటే ఇన్పుట్ సైజ్తో సంబంధం లేకుండా దిస్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకే, సో కాన్స్టెంట్ కెనాట్ బి నీడ్ నాట్ బి ఓన్లీ వన్. లెట్స్ సే మనం ఏం చేస్తున్నామంటే టేక్ దిస్, ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ కోడ్ ఏంటి అంటే x ప్లస్ వై, మేబీ a ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై, ఓకే, b ఈజ్ ఈక్వల్ టు x మైనస్ వై, c ఈజ్ ఈక్వల్ టు x స్టార్ y అండ్ సో ఆన్. సో ఇక్కడ ఎన్నిసార్లు జరుగుతున్నాయి ఆపరేషన్స్, ఇది వన్ టైం, ఇది వన్ టైం, ఇది వన్ టైం. సో కోడ్లో మొత్తం 3 టైమ్స్ ఆపరేషన్స్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్. సో మీరు బిగ్ ఓ ఆఫ్ 3 రాస్తారా, నో 3 రాయరు. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్, సో ఇది ఇన్పుట్ వాల్యూ ఎంతైనా సరే దిస్ విల్ ఆల్వేస్ బీ ఓన్లీ 3 టైమ్స్. ఆర్ లెట్స్ సే ఇంకొక 2-3 ఫంక్షన్స్ ఉన్నాయి, సో ఆల్వేస్ 5 టైమ్స్. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్, సో ఇన్పుట్ సైజ్ సంబంధం లేకుండా వెన్ ఎవర్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ కాన్స్టెంట్ టైమ్స్ మనం దాన్ని బిగ్ ఓ ఆఫ్ 1 అంటాం ఆర్ బిగ్ ఒమేగా ఆఫ్ 1 అంటాం. సో 1 అంటే బేసిక్గా కాన్స్టెంట్, ఒక్కసారని కాదు. 1 మీన్స్ కాన్స్టెంట్, నాట్ వన్ టైం అని కాదు, ఇట్ మీన్స్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, సో అన్న ఒకే ఎగ్జాంపుల్ ఇచ్చావు ఇందాక ఫర్ లూప్కి, ఇంకోటి ఇవ్వచ్చు కదా అంటే సి లెట్స్ సే వీ హ్యావ్ సంథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. ఫర్ int I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దాన్ n, I ప్లస్ ప్లస్. ఓకే, మళ్ళీ ఫర్ int j ఈజ్ ఈక్వల్ టు 0, j లెస్ దాన్ n, j ప్లస్ ప్లస్. ఓకే, సో ఈ విధంగా ఉంది. అండ్ లెట్స్ సే ఇక్కడ మనకి మేబీ సమ్ a ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ j ఏదో జరుగుతుంది ఈ విధంగా. సో బేసిక్గా ఇక్కడ ఈ కోడ్, దిస్ పర్టికులర్ కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ n ఇంటూ n టైమ్స్. బికాస్ ఫర్ ఎవ్రీ i j అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ i ఈజ్ ఈక్వల్ టు 0కి j లూప్ ఏదైతే ఉందో ఇట్ విల్ రన్ ఫర్ n టైమ్స్.
ఐ ఈజ్ ఈక్వల్ టు 1కి అగైన్ n టైమ్స్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్కి అదే ఆబ్వియస్ లెస్ n కాబట్టి n-1కి అగైన్ n టైమ్స్. సో n టైమ్స్ రన్ అవుతుంది. అంటే వాట్ ఐ మీన్ ఈజ్ ఇట్ విల్ బి n+n+n+ అండ్ సో ఆన్, ఎన్నిసార్లు n టైమ్స్ అనమాట. సో ఇట్ విల్ బి n² టైమ్స్ టోటలీ దట్స్ బీయింగ్ రన్. కాబట్టి దిస్ విల్ బి బిగ్ O ఆఫ్ n². సో ఆ విధంగా ఒక కోడ్ మనకి ఏదైతే ఎనీ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ మనకి ప్రోగ్రాంలో ఎన్నిసార్లు రన్ అవుతుంది అనేది తీసుకుని, లెట్స్ సే ఇక్కడ ఈ విధంగా ఉంది, దాంట్లో పైన x ఈజ్ ఈక్వల్ టు a+b ఉంది. ఓకే, ఇదేమో కాన్స్టెంట్. దాని తర్వాత కింద ఇంకొక లూప్ ఉంది, ఫర్ లూప్, ఇదేమో n. సో టోటల్ ఎంత అయింది? c+n² n అయింది. దీంట్లో లార్జెస్ట్ డామినేటింగ్ టర్మ్ ఏంటి, లార్జెస్ట్ పవర్ ఏంటి, n². సో ఇట్ విల్ బీ ఓన్లీ ఈక్వల్ టు బిగ్ O ఆఫ్ n². సో ఆ విధంగా మనం టైం కాంప్లెక్సిటీ బేసిక్గా కనుక్కుంటాం. నా కమింగ్ టు స్పేస్ కాంప్లెక్సిటీ, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా టైం అనే ప్లేస్లో టైంని కొట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పేస్ అని రాస్తే దట్ ఈస్ ద సేమ్ యాజ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇందాక మనం ఏమన్నాం, ఎగ్జిక్యూషన్ టైం. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్పేస్. సో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఎంత స్పేస్ పడుతుంది, ఆ విధంగా అగైన్ ప్లాటింగ్ గ్రాఫ్, ఫంక్షన్, బిగ్ O ఆఫ్ n, ఒమేగా, ఆల్ దట్ రిమైన్స్ ద సేమ్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ కైండ్ ఆఫ్ హెల్ప్ యూ ఇన్ ద కమెంట్స్. ఓకే, సో విత్ దట్ నోట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.